ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. తన ఒక్కగానొక కొడుకు చనిపోయిన విషయాన్ని రమణ మహర్షికి చెప్పడానికి ఒక పెద్ద ఆఫీసర్, అతని భార్య రమణాశ్రమానికి వచ్చారు. ఆ మహర్షి సన్నిధిలో ఆ దంపతులు మహర్షితో, భగవాన్, కొడుకు చనిపోయినప్పటి నుండి ఆనందానికి దూరమయ్యాం, శాంతి లేదు, గతి లేక ఇలా అటు ఇటు తిరుగుతున్నాం. కొడుకంటే మాకు వల్లమాలిన ప్రేమ, మా మమకారం ఎలాంటిదంటే మరు జన్మలోనైనా మా కుమారుని చూస్తామా అని మా ఆశ. ఇదే మా ఏకైక కోరిక అని మొరపెట్టుకున్నారు. అందుకు సన్నిధిలో అందరూ నవ్వారు. ఆ నవ్వు విని ఆ ఆఫీసర్ లేచి నిలబడి, ఆశ్రమాలు, మహాత్ములు, మర్యాదలు, ఇంతవరకు అలాంటి వాటిని మాకు పరిచయం లేవు. మేము ఏమైనా తప్పు మాట్లాడామేమో మాకు తెలియదు, క్షమించండి అన్నారు. అంతవరకు సోఫాలో వెనక్కి ఆనుకుని కూర్చున్న మహర్షి ఈ మాటలు విని లేచి కూర్చొని, తండ్రి కొడుకు జన్మ, వీటికి సరైన అర్థం తెలుసుకోండి మొదట. ఆ విషయం తెలుసుకుంటే తర్వాత వచ్చే జన్మ సంగతి చూసుకోవచ్చు అని సెలవిచ్చారు. అందుకు ఆఫీసర్, మాకు ఇవన్నీ తెలియవు భగవాన్, మాకు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. వైరాగ్యము, జ్ఞానము ఇవన్నీ మాకు పట్టవు. మాకు ఇది ఒక్కటి చెప్పండి చాలు. మరు జన్మలో ఆయన మా కొడుకుని చూస్తామా లేదా అని అన్నారు. ఆ మాట విన్న మహర్షి ఇంకా ముందుకు జరిగి చేతులు పైకెత్తి, ఆహా, తప్పకుండా చూస్తావు. ఈ జన్మలో నీ కొడుకును నువ్వు చూసినంత ప్రత్యక్షంగా మరు జన్మలోనూ చూస్తావు అని అన్నారు. ఆ మాటకి వారు కరిగిపోయి పొంగిపోయి, చాలు భగవాన్, మాకు ఇక ఏమీ వద్దు అని మహర్షి పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత ఒక ఆశ్రమ సేవకుడు, భగవాన్, అలా చెప్పారేమిటి, అది ఎలా జరుగుతుంది అని అడిగారు. అందుకు మహర్షి, ఏమి చేయను, అలా చెప్పకపోతే వారి విశ్వాసం పునాదులతో సహా కదిలిపోతుంది అని సెలవిచ్చారు. ఆ తర్వాత మహర్షి అక్కడున్న వారందరి భక్తులకు కలయజూస్తూ ఇలా సెలవిచ్చారు. భగవద్గీత చెప్పినట్లు వారి వారి అర్హతను బట్టి వారి వారికి జ్ఞానం ఇవ్వాలి. సిద్ధం కాని వారికి వేదాంతం బోధిస్తే అసలు వారి విశ్వాసమే నాశనం అవుతుంది అని చెప్పారు.